పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమిళనాడు పర్యటనకి వెళ్తున్నారు. తమిళనాడు పైన ఈ మధ్య కాలంలో తమిళనాడు రాజకీయాలపైన పవన్ కళ్యాణ్ చాలా ఆసక్తి చూపిస్తున్నారు. సనాతన ధర్మం పేరుతో తిరుపతిలో ఆయన ప్రసంగం చేసినప్పటి నుంచి తమిళనాడు వాసులు కూడా పవన్ కళ్యాణ్ రాక కోసం ఎదురు చూస్తున్నటువంటి సంకేతాలు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. బహుశా ఆ సమయం రానే వచ్చినట్టుగా కనిపిస్తుంది. ఈ నెల 26వ తేదీన తమిళనాడులో వన్ నేషన్ వన్ ఎలక్షన్ కి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ ని తమిళనాడు బీజేపీ శాఖ నిర్వహిస్తుంది. దానికి ముఖ్య అతిథిగా పవన్ కళ్యాణ్ ని ఆహ్వానించారు. ఆయన 26వ తేదీన తమిళనాడు వెళ్తారు. అక్కడ జరిగేటువంటి కార్యక్రమంలో ఒకే ఎన్నిక ఒకే దేశం అనేటువంటి అంశం పైన ఆయన మాట్లాడేటువంటి అవకాశం ఉంది. పైగా చాలా అంశాలను ఇప్పటికే ఆయన టచ్ చేశారు. తమిళనాడు రాజకీయాలకు సంబంధించి అన్నాడీఎంకే రాజకీయాలు కానీ, అటు కొత్తగా వచ్చినటువంటి విజయ్ టీవీకే పార్టీ రాజకీయాలు కానీ, అధికారంలో ఉన్నటువంటి డిఎంకే రాజకీయాలు, వీటన్నిటిని కూడా ఆయన టచ్ చేస్తూనే ఉన్నారు. సందర్భాన్ని బట్టి సమయాన్ని బట్టి ఇప్పుడు వన్ నేషన్ వన్ ఎలక్షన్ గురించి పవన్ కళ్యాణ్ నేరుగా అక్కడికి వెళ్ళారంటే రాజకీయ ప్రకటన చేస్తారు. ఈ రాజకీయ ప్రకటనలో ఏ ఏ అంశాలు ఉండొచ్చు, పైగా ఈయనేమో సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు. అవతల వైపు అధికారంలో ఉన్న పార్టీ ఏమో మొత్తానికి నాస్తికత్వాన్ని ప్రచారం చేసేటువంటి పార్టీ. సో ఏం జరుగుతుంది? అక్కడ ఒక డిప్యూటీ సీఎం కూడా ఉన్నారు. ఆ డిప్యూటీ సీఎం చేసిన కామెంట్లకి మన డిప్యూటీ సీఎం కౌంటర్ ఇచ్చారు. సో డిప్యూటీ సీఎం వర్సెస్ డిప్యూటీ సీఎం అక్కడ తమిళనాడులో డైరెక్ట్ యాక్షన్ కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. ఒక ఆసక్తికరమైనటువంటి విజిట్గా మనం చూడాల్సిన. గతంలో కూడా తమిళనాడులో టెంపుల్స్ దర్శనానికి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు. కానీ అది వేరు. ఇది పూర్తిగా రాజకీయాల గురించి మాట్లాడేటువంటి సభ. ఒకే ఎన్నిక ఒకే దేశం అనేటువంటి కాన్సెప్ట్ని ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు తమిళనాడు? ఎందుకంటే అధికార కూటమిలో ఉన్నటువంటి డిఎంకే అధికార పార్టీ కాంగ్రెస్తో కలిసి ఇప్పుడు వాళ్ళంతా ఒక కూటమిగా ఉన్నారు కాబట్టి వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేటువంటి కాన్సెప్ట్ని. సో ఏం జరుగుతుంది అనేది ఆసక్తికరంగా ఉంది. రెండు ధర్మాల గురించి కూడా చర్చ జరుగుతుంది. ఇటు సనాతన ధర్మం, దీనికి సంబంధించినటువంటి అంశం పైన డిస్కషన్ ఉంటుంది. కేంద్రంలో మోడీ రాజకీయాలు, ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంశం గురించి కూడా పవన్ కళ్యాణ్ ఏదో టచ్ చేస్తారు. సో దాని గురించి ఆయన ఎలాబొరేటెడ్ గా చెప్తాడు. ఎందుకు ఆవశ్యకత ఉంది, ఏ పరిస్థితుల్లో ఒకేసారి ఎన్నికలు జరగాలనే ప్రభుత్వం ఆశిస్తుందనే అంశాన్ని ఆయన విశ్లేషిస్తారు. దానికి కౌంటర్స్ ఏ విధంగా వస్తాయి? పైగా తమిళనాడు వెళ్ళారంటే తమిళ్లోనే మాట్లాడతారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఇది ఒక ఆసక్తికరమైనటువంటి విజిట్. ప్యూర్ రాజకీయ పర్యటనగా మనం దీన్ని చూడొచ్చు పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళిన తర్వాత. సో వేచి చూద్దాం ఏం మాట్లాడతారో.